ఫుల్గా పడుతుంది వర్షం. టైం 8 అవుతుంది, ఇప్పుడు 8 అవుతుంది నైటు. తాడేపల్లిలో వాళ్ళకి 3 రోజులు పడుతూనే ఉంది. మనం ఇప్పుడు నేను కొట్టికాడ ఉన్నాను, అందుకని తీస్తున్నాను వీడియో. బాగానే వస్తుంది వర్షం. కరెంట్ తీసేస్తాడు, ఇంకా కరెంటు కూడా పోయిద్ది. పొద్దున పట్టింది వాన బాగా, పొద్దున పడింది. మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ మధ్యాహ్నం ఒక జల్లు వచ్చిపోయింది. పడుతుంది, బాగా పడుతుంది వాన. ఊరు వస్తుంది కూడా, వర్షం కనపడుతుందా వర్షం అసలు. నీళ్ళు పడిన వాన ఉరుస్తుంది కూడా. ఊరుతో వస్తుంది. అన్నీ చదివేసా లోనికి. నేను వాళ్ళు 2 సార్లు చదివాను, బయట పెడతాం మళ్ళీ లోనికి ఎత్తుకెళ్ళి పెడతాం. వర్షం బాగా వస్తుంది. రోడ్డు మీద కూడా నీళ్ళు బాగా వెళ్తున్నాయి. ఇదిగో రోడ్డు మీద కూడా నీళ్ళు బాగా వెళ్తున్నాయి. అలాగే వెళ్తున్నాయి రోడ్డు మీద నీళ్ళు, బాగా పారుతున్నాయి నీళ్ళు. కొండల నస్సులు తిరుగుతున్నది సైడ్ జల్లు వచ్చేస్తుంది. తడిచిపోతున్నావు, అటు వెళ్ళవే, అటు వెళ్ళు, తడిచిపోతున్నావు, వెళ్ళు తొందరగా వెళ్ళు, తడిచిపోతున్నావు. బాగా ఊరుంటుంది. తడిచిపోతున్నాం. గాలి ఇసురుతుంది, గాలి కూడా ఇసురుతుంది. ఇంకా గాలి ఇసురితే తీసేస్తాడు కరెంటు. ఎలా వెళ్తుంది రోడ్డు మీద నీళ్ళు, కాలువలాగా పారుతున్నాయి నీళ్ళు. బాగా పిల్లల సైకిళ్ళు వర్షం దొక్కుతున్నారా, వర్షంలో. రోడ్డు మీద నీళ్ళు బాగా వచ్చేసి వచ్చినాయి. రోడ్డు మీద నీళ్ళు కాలువలాగా పారుతున్నాయి.
అటు రోడ్డు మీద పోయి ఇక్కడ కనపడుతుంది. మొత్తం వర్షం. అటు ఇటు అటు ఇటు ఏమండి ఇట్రా ఎడకరా వాళ్ళ తడుతున్నా ఎడకరా బండి పక్కన పెట్టుకోదు రా రాయి పెట్టి బండి కింద పానీపూరి బండి ఆ వర్షం ఎవరు వస్తారులే రా బండి కింద రాయి పెట్టిట్రా పెద్ద వాన వస్తుంది. పిల్లలు వర్షంలో తిరుగుతున్నారే సరదాగా ఉందలకి. పానీపూరి బండి అయినా ఆ వర్షంలోనే వెళ్తున్నాడు ఆయన కాసేపు ఆక్క. వర్షంలో ఎవరు వస్తారు బయటికి? తడిసిపోయింది మొత్తం. గాలి కుడుతుంది. 3 రోజులు వద్దని చెప్పారు తుఫానా. 3 రోజులు పడతా ఉంటామన్నా. ఎన్న పడింది, మొన్న కూడా పడిందిగా. ఇవాళ 3 రోజులు పడుతూనే ఉంది. ఇంకా ఉందని చూస్తున్నారు మరో వర్షం. 2 రోజులు 3 రోజులు రోడ్డు మీద నీళ్ళు అట్లా కాయిస్తుంది. ఎక్స్పైర్ మిస్త్రీ బండి పడుతుంది. వాన నీళ్ళు పడుతుంది. జల్లు కూడా పడుతుంది బాగా. ఆటోలు అందరూ వెళ్తారు. ఆటోలు అన్నీ లైన్కి వెళ్తాయి. ఆటోలు ఖాళీగా. ఫుల్ వాన. ఇంత వాన పడుతుందనే కానీ స్థలదానం లేదు అసలు. ఒక్క తీసిపోవటం. వర్షం పడినప్పుడు అట్లా ఉంటుంది. తర్వాత మళ్ళీ అదామావులు వేడి వస్తుంది బాగా. అసలు ఎందుకో ఎంత వాన పడుతుందో మళ్ళీ ఎంత ఎండగా వస్తుంది. చల్లదాని మీద అనేది రాట్లా. మరి నీళ్ళన్నీ భూమిలోకి ఏమకట్లా ఇవన్నీ కాళ్ళలోకి వెళ్ళిపోతుంది. నీళ్ళు భూమిలోకి దిగితే నీళ్ళు ఆవిరి అంతా పోదును. భూములు ఆవిరి పోవట్లేదు అసలు. ఎందుకంటే నీళ్ళు పడ్డట్టు కాళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి. ఇదివరకంటే భూమిలో దిగా. ఇప్పుడు ఎవరు ఇళ్ళ ముందు వాళ్ళు సిమెంట్ గచ్చు, నాపరాలు గచ్చు వేసేస్తున్నారు. అసలు భూమిలోకి నీళ్ళే దిగట్లా. వాన పడుతుంది. వానాక వర్షం వీడియోలు చెప్తున్నాను నేను ఎక్కువ. ఇవి వర్షం వీడియోలు, విమానాలు, వర్షం వీడియోలు ఇది చెప్తున్నా ఎక్కువ. నేను మా కొట్టు వాళ్ళ అసలు లోనకి బయట సదరస సరిపోయింది. బండి మీద నీళ్ళని నిలబడిపోయింది. వస్తుంది ఇంకా బాగా. ఫుల్ వర్షం. బాగా వస్తుంది. అబాయిస్తున్నారు. 8 అయింది టైం. నైట్ పూట 8 అయింది. నేను వీడియో తీసినప్పుడే అదా వస్తుంది అన్నమాట. వీడియోకి అదా ఇస్తున్నారు.
తారీఖు 21, 5వ నెల.